బెజవాడ దుర్గమ్మ ఆలయంలో ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయం ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. పార్కింగ్ ఏరియాలో వాహనం పెట్టాలన్నా, అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాలన్నా కాసులు ముట్టజెప్పాల్సిందే. ఓవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం, మరోవైపు ప్రైవేటు వ్యక్తుల దందాతో భక్తుల విశ్వాసం దెబ్బతింటోంది. పవిత్రమైన పుణ్యక్షేత్రం ఘోరమైన నిర్లక్ష్యానికి గురవుతోంది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల దోపిడీకి గురవుతున్న వైనంపై సాక్షి టీవీ కథనం. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని పదే పదే డప్పు కొట్టుకునే కూటమి సర్కార్ ఆలయాలకు వస్తున్న వారికి చుక్కలు చూపిస్తోంది. ఏ ఆలయంలో చూసినా అధికారులు, పాలక మండలి సభ్యులు వీఐపీల సేవలో తరిస్తూ దైవ దర్శనానికి వచ్చే సాధారణ భక్తుల్ని మాత్రం పట్టించుకోవటం లేదు. ఏపీలో తిరుమల తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలోనూ ఇప్పుడు ఇదే జరుగుతోంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, భక్తులకు అభయమిచ్చే అమ్మవారిగా బెజవాడ దుర్గమ్మను భక్తులు కొలుస్తారు. అందుకే దుర్గమ్మ గుడి నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశ విదేశాల నుంచి సైతం భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన దుర్గమ్మ ఆలయం కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తోంది. కొద్ది నెలల క్రితం దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేసిన ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. శాఖల మధ్య సమన్వయ లోపం, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం కారణంగా చరిత్రలోనే తొలిసారి ఆలయంలో చీకట్లు అలుముకున్నాయి. దసరా ఉత్సవాల సమయంలో వీఐపీలకు పెద్దపీట వేసి సామాన్యుల్ని గాలికి వదిలేయడంతో ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. భవానీ దీక్షల సమయంలో పాలక మండలి చైర్మన్ భవానీ మాలధారణ చేసిన భక్తుల ఇరుముడులను విప్పి అపచారానికి పాల్పడ్డారు. ఆలయానికి వచ్చే భక్తులకు సరైన గౌరవం, భద్రత లేని కారణంగా గత 20 నెలల కాలంలో తరచూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. కూటమి నేతల మితిమీరిన జోక్యం వల్ల దుర్గగుడిపై దుకాణాలు, పార్కింగ్, సెక్యూరిటీ సిబ్బంది పనితీరు వివాదాస్పదమవుతోంది. సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. మరి దారుణంగా రౌడీలు చేసి డబ్బులు వసూలు చేయడం కానివ్వండి, కొబ్బరికాయలు కొట్టేటప్పుడు డబ్బులు వసూలు చేయడం కానివ్వండి. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే గత కొద్ది రోజులు చూస్తుంటే ఈ చైర్మన్ ఎవరైతే గాంధీ ఉన్నాడో అతను బేభత్సంగా అమ్మవారి గుడిలో ₹1 కూడా టికెట్ రుసుము చెల్లించకుండా కొన్ని వందల మందిని ప్రతిరోజు కూడా దర్శనం చేయించడం కానివ్వండి. ప్రతి ఒక్కటి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అమ్మవారి యొక్క ఆలయాల్లో అనేక అపచారాలు, అదేవిధంగా పవిత్రతను దెబ్బతీసే విధంగా కావచ్చు, సౌకర్యాల్లో లోపాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్గా కనబడుతుంది. ఇటీవల పార్కింగ్ సిబ్బంది అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు గురైంది. అమ్మవారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చేవారు పార్కింగ్ ఏరియాలో దోపిడీకి గురవుతున్నారు. వాహనం పార్కింగ్ చేయాలంటే సిబ్బంది చెప్పినంత ఇచ్చుకోవాల్సిందే. నిర్ణయించిన ధర కాకుండా బెదిరించి అదనపు వసూలు చేస్తున్నారు. ఎవరైనా భక్తులు దోపిడీని ప్రశ్నిస్తే వారిపై సెక్యూరిటీ, కాంట్రాక్ట్ సిబ్బంది కలిసి మూకుమ్మడిగా దాడులు చేస్తున్నారు. ఇటీవల వరుసగా ఇలాంటి దాడులు చోటు చేసుకున్నాయి. భక్తులు ఫిర్యాదులు చేసినా ఆలయ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లుతోంది. తాజాగా కొబ్బరికాయలు కొట్టే కౌంటర్ వద్ద కాంట్రాక్టర్ అక్రమ వసూళ్లకు తెరతీశాడు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. కొబ్బరికాయలు కొట్టినందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కానీ కొబ్బరి చిప్పల కాంట్రాక్టర్ మాత్రం కొబ్బరికాయ కొట్టడానికి రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నాడు. కొబ్బరికాయలు కొడుతున్న భక్తుల వద్ద ₹10 నుంచి ₹100 వరకు వసూలు చేస్తూ అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నాడు. ఇటీవల కొబ్బరికాయలు కొట్టే భక్తులను దోపిడీ చేస్తున్న వైనాన్ని సాక్షి టీవీ బట్టబయలు చేసింది. సాక్షి టీవీ కథనంతో గతంలో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే ఆలయ అధికారులు కొబ్బరి చిప్పల కాంట్రాక్టర్ దుర్గారావుకు జరిమానా విధించక తప్పలేదు. కొబ్బరి చిప్పల కాంట్రాక్టర్కు ₹25,000 జరిమానా విధిస్తూ దుర్గగుడి ఈవో సీనా నాయక్ నోటీసులు జారీ చేశారు. గతంలో 3 సార్లు విధించిన 55,000 జరిమానాతో కలిపి మొత్తం ₹80,000 ఫైన్ కట్టడంతో పాటు వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. దేవాలయంలో కాంట్రాక్టర్స్ కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంకా ఇతర సిబ్బంది ఎవరైనా కానీ భక్తులే మాకు వివిఐపీలు, భక్తులే సర్వీస్ చేయడానికి మేమంతా ఉన్నామనే ఒక ధోరణితో ఉంటేనే బాగుంటుంది. ముఖ్యంగా దేవాలయ సిబ్బందితో పాటు ట్రస్ట్ బోర్డు, ధర్మకర్తల మండలి కూడా వచ్చే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ముఖ్యంగా వాళ్ళే మాకు వివిఐపీ అనమాట. సో ఈ తరుణంలో ఎవరు ఎలాంటి నిర్లక్ష్యం వహించినా, ఏదైనా చట్టానికి వ్యతిరేకంగా పనిచేసినా కఠినంగా చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం.
తరచుగా దుర్గమ్మ ఆలయం వివాదాల్లో నిలుస్తుండటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతలు ఆలయాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుని భక్తులను దోచుకుతింటున్నారని మండిపడుతున్నారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని చిన్ని మనుషుల దందాతో దుర్గగుడి భ్రష్టు పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్గగుడిపై దుకాణాలు, పార్కింగ్ టెండర్లు దక్కించుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ దెబ్బతినకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.